ప్రార్థన చేసుకుని బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. గ్రేషియస్ హెవెన్లీ లవింగ్ ఫాదర్, వి థ్యాంక్ thee and we bless thee, we worship thee, we adore thee for this wonderful morning time. Thank you for adding one more new day. It's all because of your grace and mercy, O Lord. Father, we thank thee and we bless thee. God, Father, because we live, we can face tomorrow. Lord, we come to the throne of grace. We want to hear your voice, Lord. Speak to us, lead us and guide us. Hide me behind thy cross. Speak to me and speak to every one of us. Oh God, we are meditating to Samuel. God, Father, have mercy on us. Lord God, Father, unless you reveal us, we cannot understand, we cannot receive. Oh Father, open our eyes of understanding. Prepare our hearts to receive your word. Oh God, we thank thee and we bless thee. Speak to us, lead us and guide us and strengthen us. In Jesus' name we pray. Amen. రెండో సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. ఈ యొక్క గ్రంథాన్ని ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనం 5వ అధ్యాయం 12వ వచనం. సో మనం మరలా ముఖ్య వచనాన్ని చదువుకుంటున్నాం. సో ఒక గ్రంథంలో 10 క్లాసులు ఉంటే 10 టైమ్స్ మనం దీన్ని చదువుకుంటున్నాం కాబట్టి మనకి జ్ఞాపకం ఉండాలి. 5వ అధ్యాయం 12వ వచనం. ఇజ్రాయేలీల మీద యెహోవా తను రాజుగా స్థిరపరచిననియు ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయనని దావీదు గ్రహించాను. దావీదు ఏం గ్రహించాడు? ఇజ్రాయేలీల మీద యెహోవా తను రాజుగా స్థిరపరిచాడు. సో ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయను అంటే రాజ్యాన్ని బలపరుస్తాడు, రాజ్యాన్ని విస్తరింపచేస్తాడు. మొదటగా స్థిరపరుస్తాడు, రాజ్యాన్ని బలపరుస్తాడు, రాజ్యాన్ని విస్తరింపచేస్తాడని దావీదు గ్రహించాడు. సో 3 భాగాలుగా దీన్ని విభజించుకున్నాం. మొదటిది దావీదు యొక్క విజయాలు, మొదటి 10 అధ్యాయాలు. దావీదు యొక్క అతిక్రమములు, ఇది 11వ అధ్యాయం మనం చూసుకుంటాం. 3వది దావీదు వంశంలో ఇజ్రాయేలీలో జరిగినటువంటి విషాదాలు. ఇవన్నీ కూడా దావీదు యొక్క పొరపాట్ల వల్లనే జరుగుతాయి. సో ఇవి మనం క్షుణ్ణంగా చూసుకుంటాం. ఇప్పుడు మనం మొదటి భాగాన్ని అధ్యయనం చేస్తా ఉన్నాం. మొదటి భాగంలో మరలా కొన్ని సబ్ పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం చూసుకున్నాం. ఈరోజు మనము ఈ యొక్క 7, 8 పాయింట్స్ ఉన్నాయి. 7వ భాగం 8వ పాయింట్. దావీదు శత్రువులందరినీ ఓడించి జయం పొందుకుంటాడు. ఆ తర్వాత దావీదు యోనాతాను కుటుంబం మీద దయ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. యోనాతాను కుటుంబంలో మెఫీబోషెత్ అనేటువంటి ఒక వ్యక్తి జీవించి ఉంటాడు. అతన్ని అట్లా దయ చూపిస్తాడు. ఈ 2 విషయాలు మనం చూసుకుంటాం. ఇది మనం పోయిన క్లాస్లో చూసుకున్నాం. భార్గవ్ మనకు ఆల్రెడీ వివరించారు. సో దావీదు దేవుడు చేసిన వాగ్దానాలను బట్టి, దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయనను స్తుతించి కృతజ్ఞతలు అర్పిస్తాడనమాట. సో ఇందులో దావీదు యెహోవా మందిరాన్ని కట్టాలని ప్రతిపాదిస్తాడు. దేవుడు అంటాడు, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కనుక నేను నీకు సంతానం అనుగ్రహిస్తాను, నీ గర్భంలో నుండి వచ్చు నీ కుమారుడే ఆ మందిరాన్ని నిర్మిస్తాడు అని చెప్తాడు. తర్వాత దేవుడు దావీదుకు జ్ఞాపకం చేస్తాడు ఏమేమి వాగ్దానాలు దేవుడు ఏమేమి అద్భుత కార్యాలు, ఏమేమి వాగ్దానాలు దావీదు జీవితంలో దేవుడు నెరవేర్చాడు, ఎన్ని మేలులు దావీదు జీవితంలో దేవుడు చేశాడు, అవి జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత సొలొమోను ద్వారా దావీదుకు ఒక ఇల్లు కడతానని కూడా దేవుడు వాగ్దానం దావీదు చెప్తాడు, ఒక ఆలయంను నిర్మిస్తాను అని చెప్తాడు. ఇప్పుడు ఆయన కృతజ్ఞత ప్రార్థన చేస్తాడు. నలుదిక్కుల దావీదుకు నెమ్మది కలిగిన తర్వాత, శత్రువుల మీద నెమ్మది కలిగిన తర్వాత మందసము గుడారంలో ఉండనేలా అని నాతాను చెప్పినప్పుడు, నాతాను దేవుడు నీకు తోడుగా ఉండును గాక, నువ్వు పని ప్రారంభించు అంటాడు. అయితే ఆ రాత్రి దేవుడు మాట్లాడి చెప్తాడు. ఏమని చెప్తాడు? దావీదుకు దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేస్తాడు. గొర్రెల దొడ్డిలో నుండి నేను నిన్ను తీసుకొచ్చాను, ఇజ్రాయేలీలకు అధిపతిగా నియమించాను, నీవు పోవు చోటుకెల్లా నేను నీకు తోడుగా ఉన్నాను, నీ శత్రువులందరి నీ ఎదుట నిలకుండా నిర్మూలన చేశాను, గనులైన వారికి కలుగు చేసి ఉన్నాను, ఇజ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దాని యందు వారిని నాటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఈ విధంగా
దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేస్తాడు. దేవుడు దావీదుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు, కొనియాడతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రభా, నీవు నాకు ఇచ్చిన, నీ దాసునికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చు, నా కుటుంబంలో నెరవేర్చు, నా భావి తరాల్లో నెరవేర్చు అని వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తారు. దావీదు ప్రార్థన ఎంతో శక్తివంతమైన ప్రార్థన. వాగ్దానములను పట్టుకొని ప్రార్థన చేస్తారు. మనం కూడా మన జీవితంలో వాగ్దానాలను పట్టుకొని వాగ్దానాలను అనుసరించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈ దినమున మనము దావీదు తన శత్రువులందరినీ ఓడిస్తాడు. సో ఆ విషయాన్ని మనం చూసుకుంటాం. సో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫిలిస్తీయుల మీద దావీదు విజయాన్ని సాధిస్తాడు. మోయాబీల మీద దావీదు విజయం సాధిస్తాడు. సిరియన్ల మీద విజయం సాధిస్తాడు. ఎదోమీయుల మీద కూడా ఆయన విజయం సాధిస్తాడు. శోభా వారి మీద కూడా ఆయన విజయం సాధిస్తాడు. విజయం సాధించి వారిని అందరినీ ఓడిస్తాడు. అప్పుడు వారిలో కొంతమంది రాజులు దావీదుకు కప్పము చెల్లిస్తారు. అంటే మేము ఓడిపోయాం, మీకు దాసులముగా ఉంటాం, మమ్మల్ని ఇంకా బాధ పెట్టొద్దు, ఈ బహుమానంగా తీసుకోనండి, ఈ డబ్బు తీసుకోనండి, ఈ బంగారం తీసుకోనండి, వస్తువులు తీసుకోనండి, మేము మీకు దాసులముగా ఉంటాం అని వారు చెప్తారన్నమాట. సో ఆ విధంగా ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో దావీదు తన చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులందరినీ ఓడిస్తాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ డేవిడ్. సో అంత గొప్ప విజయం దావీదుకి ఎలాగ దొరికింది? దావీదు చేసిన యుద్ధములన్నిటిలో కూడా దావీదు గెలుస్తాడు. కారణం ఏంటంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిస్తీయులను, మోయాబీలను, సిరియను, ఏదోమీయులను, శోభా వారిని అందరినీ కూడా ఓడిస్తారు. ఓడించి ఏం చేస్తాడంటే ఈ యొక్క శోభా ఈ యొక్క శోభారాజు రెహోబు కుమారునకు హదదేజరు యూఫ్రటీస్ నది వరకు తన రాజ్యాన్ని వ్యాపింప చేయవాలని బయలుదేరగా దావీదు అతన్ని ఓడించాడు. హదదేజర్ అనేటువంటి ఆయన శోభా దేశపు రాజు. అది ఏం చేస్తాడంటే ఇజ్రాయేలీల మీద దండయాత్ర చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడు చూడండి. 8వ అధ్యాయము 4-5 వచనాలు. 4-5 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 4-5 వచనాలు. అతని యుద్ధ నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాలుబలమును పట్టుకొని వారి గుర్రములలో నోటిని ఉంచుకుని మిగిలిన వాటిని చీలమండల నరములను దిగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియనులు శోభారాజు హదదెజెరును సహాయం చేయరాగా దావీదు సిరియనులలో 22,000 మందిని ఓడించి సో ఈ విధంగా దావీదు శోభారాజును ఓడించాడు. వారి గుర్రములను పట్టుకున్నాడు. వారి కాలు బలమును కూడా చంపేశాడు. వారి గుర్రములో దాదాపుగా 1,700 గుర్రములు ఉన్నాయి. అందులో ఒక 100 గుర్రములను మాత్రం ఉంచుకొని మిగతా వాటికి ఏం చేశాడు? చీలమండల నరములను తెగవేశాడు. అంటే ఇంకా పనిచేయవై, అంటే ఇంక యుద్ధానికి పనికిరావు. ఆ విధంగా దావీదు ఆ యొక్క శోభరాజును చేశాడు. ఇది విని సిరియా రాజు వస్తాడు. సిరియా రాజును కూడా అలాగనే ఓడిస్తాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం. 6వ వచనం చక్కగా రాయబడింది. చదవండి 6వ వచనం. దమస్కు వశమున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాచులయ్యే కప్పను చెల్లించుచుండ్రి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. So this is the secret. This is the secret of David's victory over all his enemies. దావీదు తన శత్రువులందరి మీద జయం పొందుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. 14వ వచనం చదువుకుంటాం. మరియు ఏదేము దేశమందు అతడు దండునుంచెను. ఏదేమీయులు
దావీదు నాకు దాసులు కాగా ఏదేమో దేశం అంతటా అతడు కావలి కానించెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. సో ఎక్కడికి పోయినా కూడా దేవుడు దావీదుని కాపాడుచున్నాడు. సో దీనికంటే ముందుగా ఇక్కడ గుర్రముల విషయంలో మనం చూసినట్లయితే దావీదు 1700 గుర్రములను ఆయన పట్టుకున్నప్పటికీ అందులో 100 గుర్రములే ఉంచుకున్నాడు. ఎందుకు ఉంచుకున్నాడు? ఎందుకు మొత్తం అన్ని గుర్రాలు ఉంచుకోలేదు? యుద్ధానికి పనికొస్తాయి కదా. దేవుడు ఇజ్రాయేలీయులకు సెలవిచ్చున్నారు, మీరు కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీకు ఒక రాజుని మీరు దేవుడు ఏర్పరిచినటువంటి రాజుని నియమించుకోవాలి. ఆ తర్వాత దేవుడు స్పష్టంగా సెలవిచ్చారు, రాజు అనేకమైనటువంటి గుర్రములను సమకూర్చుకొనకూడదు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము, Deuteronomy chapter 17, Deuteronomy chapter 17 verse 15-16. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము కొంచెం ఫాస్ట్ గా చదివితే మనకు సమయం సేవ్ అవుతుంది. నీ సహోదరులలోను ఒకని మీద ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలాగనగా యెహోవాకు మీదట ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనకూడదు. అతడు 17వ వచనం చదువు. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బాగా విస్తరింపజేసుకునకూడదు. అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు, వెండి బంగారములను విస్తారముగా సమకూర్చుకొనకూడదు. సో దేవుడు స్పష్టంగా చెప్పాడు. కనుకనే ఇక్కడ దావీదు మొదటి విషయాన్ని పాటిస్తా ఉన్నాడు. అదేంటి? విస్తారమైన గుర్రములను సమకూర్చుకోకూడదు. అంటే 100 గుర్రములను ఉంచుకున్నాడు 1700లో. మిగతా వాటిని నరాలు తెగపోసేసి వారికి వదిలేసేసాడు. అయితే యుద్ధానికి మాత్రం పనికిరావు. సో రెండవ విషయము, దావీదు మనం చూసినట్లయితే అనేక మంది స్త్రీలను వివాహము చేసుకోనకూడదు అని అన్నాడు. అయితే ఈ విషయంలో దావీదు విఫలమయ్యాడని మనం చెప్పుకోవాలి. దావీదుకు చాలా మంది భార్యలు పత్నులు ఉన్నారు. సో ముందు వచ్చేటువంటి క్లాసులో మనం చూసుకుంటాం. సో ఇంకా ఏమన్నాడు దేవుడు? వెండి బంగారములను సమకూర్చుకొనకూడదు అని చెప్పాడు. అయితే దావీదు వెండి బంగారం సమకూర్చుకోలేదు. ఆ విషయంలో కూడా దావీదు దేవుడి కొరకు నిలబడ్డాడు. అని ఏం చేశాడు? వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ట్రెజరీలో వేసేసాడు. అంటే దేవుని యొక్క మందిరంలో వాటిని ఉంచాడు. ఎక్కడైతే దోపుడు సొమ్ము వస్తుందో దాన్ని అంతటినీ తీసుకొచ్చి దేవుని ప్రజల కొరకు వాడడానికై, దేవుని మందిరంకి వాడడానికై ఆయన మందిరంలో ఉంచాడు. కానీ తన కొరకు ఏమి ఉంచుకోలేదు. అంటే దేవుడు చెప్పిన మాటలన్నిటినీ దావీదు పాటిస్తూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాడు. కానీ ఒక వివాహ విషయంలో, భార్యల విషయంలో దావీదు తప్పిపోయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఇప్పుడే చదువుకున్న 8వ అధ్యాయం 6వ వచనం 14వ వచనం, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనికి తోడుగా అతన్ని కాపాడుచుండెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితాల్లో మనం దేవునితో నడిచినప్పుడు దేవుడు మనతో కూడా నడుస్తాడు. ఇఫ్ వి రన్ టు గాడ్, గాడ్ విల్ రన్ టు అస్. ఇఫ్ వి అబైడ్ ఇన్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ విల్ అబైడ్ ఇన్ అస్. అప్పుడు ఆయన నామం మనం ఏదడిగినా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఎక్కడికి పోయినా, మనం ఏ పని చేసినా మనల్ని దేవుడు కాపాడేవాడు. దేవుడు మనల్ని కాపాడకపోతే మనం కాపాడబడలేము, మనకు రక్షణ లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అంతకుముందు క్లాసుల్లో కూడా మనం చదువుకున్నాం, దావీదు ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడుగా ఉన్నాడు. మొదటి సమయాల గ్రంథంలో కూడా మనం చూసుకున్నాం, దావీదు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాడు, శత్రువుల దగ్గరికి వెళ్ళాడు, కొండ గుహల్లోకి వెళ్ళాడు, ఎన్గేడి అనేటువంటి ఆ కొండ ప్రాంతంలోనికి వెళ్ళాడు, జీపు అనేటువంటి అరణ్యంలోకి వెళ్ళాడు, కేల అనే ప్రాంతానికి వెళ్ళాడు. సో ఈ ప్రాంతములన్నిటిలో కూడా దేవుడే దావీదుకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా దావీదు ఎక్కడికి పోయినా కూడా దేవుడు కాపాడుచుండెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ ఆల్వేస్ దిస్.
రిమెంబర్ ఆల్వేస్ దిస్. యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఆ పట్టణమును కావలి కాయు వారు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాయని ఎడల ఆ పట్టణమును కావలి కాయు వారు ప్రయాస వ్యర్థమే. పట్టణాన్ని కాపాడేవాడు దేవుడు, కుటుంబాలను కాపాడేవాడు దేవుడు, సంఘాలను కాపాడేవాడు దేవుడు, విశ్వాసులను కాపాడేవాడు దేవుడు, నిన్ను నన్ను కాపాడేవాడు దేవుడే. నీకు నాకు దేవుడు రక్షణ వలయమును మన చుట్టూ ఉంచుతూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనం కాపాడకపోయినట్లయితే మనకు దిక్కు లేదు. దేవుడు కంచె తీసేస్తే మనకు దిక్కు లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యోబు చుట్టూ ఉన్నటువంటి కంచెను దేవుడు కొంత సమయం, కొద్ది కాలం వరకు తీసేశాడు. మూడంచుల కంచె తీసేశాడు. 3 levels లో ఉన్నటువంటి కంచెలను తీసేశాడు. అప్పుడు ఏమైంది? యోబుకు శ్రమలు వచ్చినాయి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళిపోయాడు. సౌలు కూడా దేవుడు కంచె వేశాడు. అయితే సౌలు అవిధేయతను బట్టి, గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, మాట వినాలని స్వభావం బట్టి కంటిన్యూస్గా దేవునికి లోబడిన విధానాన్ని బట్టి దేవుడు ఒకనొక సమయంలో కంచె తీసేశాడు. ఏమైపోయింది? అప్పుడు కంచె తీసేస్తే సౌలు బ్రతికి ఏమైపోయింది? ఫిలిస్తీన్ల చేతిలో హతమైపోయాడు, యుద్ధంలో ఓడిపోయాడు. బలాజ్యుడు, యుద్ధశూరుడు, ప్రకటన చేసిన వాడు, ఇశ్రాయేలుకు మొదటి రాజు, ఆజానుబాహుడు, దేశభక్తి కలిగిన వాడు బలహీనుడైపోయాడు. సంసోను విషయంలో కూడా మనం అదే చూసుకుంటాం. సంసోను దేవుడు కాపాడుతూ వచ్చాడు, బలాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కానీ సంసోను కూడా శరీరాశల్లో పడిపోయాడు. తన సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకున్నాడు. తన సుబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని తట్టు తిరగలేదు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు. అవకాశం వెంబడి అవకాశాన్ని కాలదన్నాడు. లెక్క చేయలేదు, లక్ష్య పెట్టలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తద్వారా దేవుని యొక్క ఆత్మ తను విడిచి వెళ్ళిపోయింది. దేవుని కాపుదల పోయింది. అప్పుడు ఏమయ్యాడు? ఒకేసారి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి సంసోను ఒక బలహీనురాలు, వేశ్య అయినటువంటి దెలీలా చేతిలో ఓడిపోయిన వాడు ఉంటున్నాడు. ఒక్క స్త్రీ విషయంలో ఓడిపోయాడు. 4-5 వచ్చి బంధించి పట్టుకొని వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కారణం ఏంటంటే దేవుడు అతను కాపాడలేదు. దేవుడు అతని చుట్టూ ఉన్న కంచెని తీసేశాడు. దేవుడు అతని ఆత్మను తొలగించాడు. So therefore, my dear brothers and sisters, what we should learn from the scriptures is that I am very much encouraged by David's life. Whenever David falls, immediately repents and turns to God. Then the protection of God was there for David. So, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నిన్ను నన్ను కాపాడువాడు దేవుడే. దేవుడి యొక్క కాపుదల మనకు కనబడదు, చాలాసార్లు మనకు అర్థమవదు. కానీ దేవుడు ప్రతి దినము, అనునిత్యము నిన్ను నన్ను కాపాడుతున్నాడు. అనేకమైనటువంటి వ్యాధుల నుండి మనల్ని కాపాడుతున్నాడు. సాతాను విసిరేటువంటి ప్రతి అగ్ని బాణం నుండి నిన్ను నన్ను కాపాడుతున్నాడు. శత్రువుల నుండి ఆయన నిన్ను నన్ను కాపాడుతున్నాడు. అనేకమైనటువంటి యాక్సిడెంటల్ స్పిరిట్స్ నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. అవి మనకు కనబడవు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, therefore what we should do, we should be like David, committed to God, and we should be with the Lord. మనం దేవునితో కూడా ఉన్నప్పుడు ఆయన కాపుదల అనుకుంటుంది. మనం దేవుని విడిచి వెళ్ళినట్లయితే మనం దేవుని కాపుదలను కోల్పోతాం. పక్షి తన పిల్లలను రెక్కల కింద కాపాడినట్లుగా దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. పక్షి రెక్కల కింద పిల్లలున్నంత వరకు సురక్షితం. అయితే ఆ కోడి పిల్లలు ఆ రెక్కల కింద నుంచి కొంచెం దాటి దూరంగా వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పక్షి వచ్చి ఆ పిల్లలను పట్టుకొని వెళ్ళిపోతాయి. ఆ విధంగా దేవుడు కోడి తన పిల్లలను రెక్కల కింద కాచినట్లుగా నిన్ను నన్ను కాపాడుచున్నాడు. దేవుడు అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, therefore do not give room to this Satan. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదుకు దేవుడు
శత్రువులందరి మీద జయాన్ని ఇచ్చాడంట. శత్రువులు, ఆయన చుట్టూ ఉన్న శత్రువులందరి మీద నెమ్మదినిచ్చాడని మనం 7వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేశాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ ద లార్డ్ హూ కీప్స్ యూ సేఫ్ అండ్ సౌండ్. ఇట్ ఈస్ ద లార్డ్ హూ ప్రొటెక్ట్స్ యూ, నో వన్ ఎల్స్. నీ తల్లిదండ్రులు నిన్ను కాపాడలేరు, నీ బంధుమిత్రులు నిన్ను కాపాడలేరు, నీ స్నేహితులు నిన్ను కాపాడలేరు, ఎవరు కూడా కాపాడలేరు. కొంతమేరకు వారు సహాయం చేయవచ్చు. అయితే మనకు మన త్రయం నుండి మనం కాపాడేవాడు దేవుడే. త్రయం ఎవరు? సాతాను, శరీరము, లోకము. ఇవన్నీ కూడా ఏం యుద్ధాలు చేస్తాయి? ఇవి బయటికి కనబడి యుద్ధాలు చేయవు, ఆత్మీయ యుద్ధాలు చేస్తాయి. మన యుద్ధోపకరణములు, మన యుద్ధాలు ఆత్మీయ యుద్ధాలు, శారీరక యుద్ధాలు కావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క రక్షణ వలయంలో మనం ఉండాలి. దేవుని యందు మనం ఆనుకొని ఉండాలి. మోషే ద్వారా దేవుడు మరలా పదే ఎన్నోసార్లు ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చెప్పాడు? నీ దేవుడే యెహోవాను హత్తుకొని ఉండవలని అని చెప్పాడు. క్లీవ్ టు ద లార్డ్ యువర్ గాడ్ అని చెప్పాడు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నా యొద్ద నుండి ఎవడు వాటిని అపహరింపనేరడు అని అంటాడు. చూడండి, ఆల్రెడీ చాలాసార్లు చదువుకున్నాం, మరొకసారి చూసుకుందాం. జాన్ చాప్టర్ 10, యోహాను సువార్త 10వ అధ్యాయము, జాన్ చాప్టర్ 10 వర్స్ 27, 28. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటిని నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇజ్రాయేలును కాయువాడు కొనుకోడు నిద్రపోడు. The one who keeps Israel shall neither sleep nor slumber. దేవుడు అనునిత్యము నిన్ను నన్ను కాపాడుచున్నాడు. ఈ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. ఐ వాస్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ బై దిస్ వర్డ్. ఒకవేళ దేవుడు మనల్ని కాపాడకపోయినట్లయితే మన పరిస్థితి ఏంటి? సాతాను ఎప్పుడో మనలను జల్లెడ పట్టేసింది. పేతురును కూడా అదే అంటది కదా. పేతురుకి యేసుక్రీస్తు ఏం చెప్తాడు? పేతురు సాతాను నిన్ను జల్లెడ పట్టాలని చూస్తుంది అని అంటాడు. అయినా నేను సాతానుకు అప్పగించలేదు అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను నిన్ను నన్ను విశ్వాసం నుంచి తొలగించి లోకంలోనికి లాక్కెళ్ళాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నది. కాబట్టి మనం అపవాదికి అవకాశం ఇస్తే వాడు మనల్ని జల్లెడ పడతాడు. అవకాశం ఇవ్వకపోతే మనం సాతాను మీద జయం పొందుకుంటాం. సో తర్వాత 15వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనము, దావీదు యొక్క గురించి దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ. 8వ అధ్యాయం 15వ వచనం, దావీదు ఇజ్రాయెల్ అందరి మీద రాజైన తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండాడు. దావీదు ఇజ్రాయేలీయులందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీతి, న్యాయము, ఈ రెండు దేవుని యొక్క సౌశల్యం, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క స్వభావం. పరిపాలించేటువంటి పాలకుడుకు, అధిపతికి, రాజుకు ఈ గుణగణాలు ఉండాలి. ఇవి దైవ గుణాలు, దేవుని యొక్క నుంచి అనుగ్రహించబడినటువంటి గుణాలు. సో మరి ఏ రాజు గురించి కూడా ఈ యొక్క వాక్య భాగం చెప్పబడలేదు. నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు నేను రాజు అయ్యాను అని సౌలు వల్లే గర్వించలేదు, ఆశపడలేదు, లాక్కోవాలని చూడలేదు, నేను త్వరగా రాజు అయిపోవాలనుకోలేదు, గ్రీడీనెస్ లేదు. దేవుని సమయం వరకు ఎదురు చూశాడు, ప్రార్థన చేశాడు. ఇజ్రాయేల్ పెద్దలు వచ్చి నువ్వు మాకు రాజుగా ఉండమన్న తర్వాతే ఆయన రాజుగా అయ్యాడు. యెరూషలేముకు తన యొక్క రాజ్య పరిపాలనను మార్చాడు. యెరూషలేము ముఖ్య కేంద్రంగా చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి న్యాయము అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. మన జీవితాల్లో
దాన్ని బట్టే ప్రజలు గుర్తిస్తారు. ఈయన నీతిమంతుడు, ఈయన న్యాయవంతుడు, ఈయన యథార్థవంతుడు, ఈయన దేవుని బిడ్డ, ఈయన దేవుని కుమారుడు అని గుర్తిస్తారు. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనకు ముందు దావీదు పరిపాలన ఒక ఛాయారూపముగా ఉంటుంది, ఒక నీడలాగా ఉంటుంది. దావీదు నీతి న్యాయమును బట్టి పరిపాలించాడు. ఈ నీతి న్యాయమును బట్టి పరిపాలించేటువంటి విధానము ఇంకా తర్వాత మనకి ఎక్కడా కనబడుతూ 1000 ఏళ్ళ పరిపాలనలోనే కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో ప్రవచించిన రీతిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు. ఈ లోకంలోని శత్రువులందరినీ, లోక రాజులందరినీ ఓడిస్తాడు. ఆయన పరిశుద్ధులతో కూడా 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఆ పరిపాలనలోని నీతి న్యాయములు కలిగినటువంటి పరిపాలన మనకు కనబడుతుంది. చూడండి, దానియేలు గ్రంథంలో ఐ థింక్ ఆ మాట ఉంటుంది అనుకుంటాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము ఓకే, దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. 42వ అధ్యాయంలో 44 వచ్చిన చదవండి. 44 2వ అధ్యాయం 44 వచ్చింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచ్చింది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వానికి గాక మరెవనికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగముల వరకు నిలుచును. 45 చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయముగా దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. ఈ యొక్క నలుగురు రాజ్యముల తర్వాత వచ్చేటువంటి రాజ్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజ్యము. అది మిగతా రాజ్యములన్నిటినీ కూడా మట్టి కల్పిస్తుంది. తర్వాత ఆయన నీతి న్యాయంతో కూడినటువంటి పరిపాలన ఆయన చేస్తారు. కాబట్టి నీతి న్యాయములు అనేటువంటివి దేవుని బిడ్డల గుణగణాలు. అవి దేవుని యొక్క బిడ్డల జీవితంలో కనబడాలి. కానీ శాస్త్రులు పరిశీలన గురించి చెప్పేటప్పుడు యేసుక్రీస్తు మాట అంటారు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. మాథ్యూ చాప్టర్ 23:23 చదవండి. ఎవరు దొరికితే వారు చదవండి. టైం మనకు సేవ్ అవుతుంది. ఎవరు త్వరగా ఓపెన్ చేస్తే వాళ్ళు చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడ న్యాయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. సో నీతి న్యాయముల గురించి చెప్తా ఉన్నాడు. సో శాస్త్రులు పరిచయాలు ఏం చేశారు? నీతి న్యాయములను, విశ్వాసమును, సత్యమును, వాటి కనికరమును విడిచిపెట్టి పుదీనాలను, సోంపులను వాటిలో వారు ఏం చేస్తున్నారు? దశంభాగం ఇస్తా ఉన్నారు. అయితే నీతి లేదు, న్యాయం లేదు, విశ్వాసం లేదు, కనికరం లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటలేదు. దేవుడు బిడ్డలు ఎక్కడున్నా సరే నీతి న్యాయంలో కలిగి పరిపాలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోసేపు గవర్నర్ అయ్యాడు. రాజు తర్వాత అధికారి. నీతి న్యాయములు కలిగి పరిపాలించాడు. దానియేలు కూడా గవర్నర్ అయ్యాడు. బబులోను రాజ్యానికి నీతి న్యాయములు కలిగి ఆయన ఏలాడు, పరిపాలించాడు. దావీదుకి రాజుకు నమ్మకమైనటువంటి బంటుగా ఉన్నాడు.
అలాగ ఉండాలని దావీదు జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. రేపు మన దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినట్లయితే, ఒక అధికారిగా, ఒక అధిపతిగా మనం ఉంచినట్లయితే, మన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. దావీదు రాజు అయిన తర్వాత నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. మనం కూడా నీతి న్యాయములు కలిగి మనం పాలన చేయాలి, లేకుంటే ఏలాలి. సో ఆ ఆ విధంగా దావీదు తన యొక్క రాజ్యాన్ని ఆ విధంగా పరిపాలిస్తాడు. ఆ రాజ్యంలో మరి అక్కడ ఆయన రాజ్యంలో ఉన్నటువంటి అధికారుల గురించి లిస్ట్ అక్కడ రాయబడి ఉన్నది. 15 నుంచి 18 వచ్చిన వరకు అవి మీరు చదువుకోనండి. ఆ తర్వాత 10వ అధ్యాయం నుంచి మనం వచ్చినట్లయితే, అక్కడ హానూను అనేటువంటి ఒక అమ్మోనీయుడు దావీదు సేవకులను అవమానిస్తారు. అంటే ఇప్పుడు మనము దావీదు శత్రువులందరినీ ఓడించే విషయాన్ని చదువుకుంటున్నాం. సో ఈ యొక్క హానూను యొక్క తండ్రి దావీదుకు మంచి మిత్రుడైతే ఆయన పేరు అమ్మోను. సో ఆయన మంచి మిత్రుడైతే నాహాషు మంచి మిత్రుడు కనుక ఆయన చనిపోతాడు. చనిపోతే దావీదు ఏమనుకుంటాడంటే, అతని ఓదారుద్దాము, అతని బలపరుద్దాం, ధైర్యపరుద్దామని కొంతమంది సేవకులను పంపించి కొన్ని బహుమానాలు ఇచ్చి పంపిస్తారు. అయితే ఈ యొక్క హానూను అనేటువంటి రాజు యొక్క మిత్రులు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో దావీదు నిన్ను ఓదార్చడానికి రావట్లేదు, నిన్ను వేగు చుట్టానికి వస్తున్నాడు, నీ రాజ్యాన్ని ఎలా ఓడించి నేను ఎలా కొల్లగొట్టాలో ఆక్రమించుకోవాలని వారిని వేగుల వారిగా పంపిస్తున్నాడు అని వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని హానూనుకి అలా చెప్తారు. హానూను ఏం చేస్తాడు అప్పుడు? హానూను వారి మాటలు విని దావీదు సేవకులకు సగం గడ్డము సగం తల గొరిగించి వారిని అవమానపరిచి నిందించి వారిని అక్కడి నుంచి పంపివేస్తారు. సో మనకు సమయం లేదు అన్ని విషయాలు మనం చదువుకోవడానికి, సో వివరిస్తా ఉన్నాను అందుకని. సో వారు ఆ విధంగా తిరిగి వచ్చినప్పుడు ఆ విషయం దావీదుకి తెలుస్తుంది. దావీదు తెలిసిన వారు పట్టణంలోనికి రాకముందే వారి దగ్గర సేవకులను పంపించి, మీరు మీ గడ్డములు మీ తల వెంట్రుకలు పెరిగే వరకు మీరు పట్టణం వెలుపలే ఉండండి అని అంటారు. సో ఆ విధంగా దావీదు మనకు మంచికి వెళితే అవమానం జరిగింది అని అనుకొని ఆయన అలాగుంటాడు. అయితే ఈ యొక్క హానూను ఏమంటాడు? మనం దావీదు సేవకులు అవమానపరిచాం కదా, దావీదు మన మీద ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటాడు, ఆయనే యుద్ధానికి వస్తాడు, ఆయనే దావీదును రేపుతాడు. దావీదు సేవకులను గడ్డం గొరిగించి తల గొరిగించి సగం గొరిగించి అవమానపరిచి దావీదును యుద్ధానికి కాళ్ళు దూగుతాడు. సో అయితే దావీదు యుద్ధానికి సిద్ధపడతాడు. యోవాబును అభిషేక్ని సిద్ధపరిచి యుద్ధానికి పంపిస్తారు. అప్పుడు వారందరూ కూడా దావీదు ఆ యొక్క అమ్మోనీయులందరినీ కూడా ఓడించి వారి మీద జయాన్ని పొందుకుంటాడు. ఆ తర్వాత సిరియన్లు కూడా వస్తారు, వారికి సహాయం చేయడానికి వస్తారు. హానూనుకి సహాయం చేయడానికి వచ్చినప్పుడు దావీదు సైనికులు సిరియా వారిని కూడా అందరినీ ఓడిస్తారు. అది మొదలుకొని సిరియా వారికి ఎన్నడూ కూడా యుద్ధానికి రారు. ఏమైనటువంటి వెళ్ళారా మనం గమనించినట్లయితే ఈ యొక్క హానూను రాజు సరైనటువంటి విధానంలో లేడు. మేలు కొరకు వెళితే ఓదార్చడానికి వచ్చిన వారిని తప్పుగా అర్థం చేసుకొని వారిని ఏం చేశాడు? అవమానపరిచాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరో చెప్పిన దాన్ని బట్టి అవమానపరిచాడు. సో ఆఫెన్ సచ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో. మన జీవితాల్లో కూడా ఎవరో మీద ఇంకొక వ్యక్తి వచ్చి వారి పైన మనకి సాడీలు కొండెములు చెప్పినప్పుడు మనం దాన్ని విచారించకుండా, తెలుసుకోకుండా, నిజమేంటో తెలుసుకోకుండా వెంటనే అది నమ్మి ఎదుటి వారిని మనం అవమానపరుస్తాం. దట్స్ నాట్ రైట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆల్వేస్ రిమెంబర్, మనము మేలు చేత కీడుని జయించే వారమే, కానీ మనం ఎవరికి కీడు తలపెట్టకూడదు, కీడు చేయకూడదు. కొండెములు చెప్పేటువంటి మాటలు, కొండెములు మనం పట్టించుకోకూడదు. అయితే మనకు మనం జాగ్రత్తగా ఉండాలి, వాటి నుంచి మనం కాపాడుకోవాలి. మనం ట్రాప్లో పడకూడదు, శత్రువుల బారి నుండి మనం కాపాడబడడానికి మెలకుగా ఉండాలి. కానీ మనము ఎవరో చెప్పినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ బట్టి ఎదుటి వారిని మనం అవమానపరచకూడదు. సో ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు యోవాబు
ధైర్యపరుస్తాడు. తన సైనికులను ధైర్యపరుస్తాడు. అభిషేక్ని ధైర్యపరుస్తాడు. ఏమైనా ధైర్యపరుస్తాడు? బి ఆఫ్ గుడ్ కరేజ్ 12వ వచనం. అప్పుడు ధైర్యం తెచ్చుకోము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందాము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాన్ని చేయను గాక అని అభిషేక్తో చెప్తాడు. అప్పుడు యోవాబు వారందరితో యుద్ధం చేయగా వారు జయం పొందుకుంటారు. వారు శత్రువులు పారిపోతారు, నిలువజాలకు పారిపోతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డకి మనం గమనించవలసింది, మన ధైర్యం ఎవరిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి? మన దేవుడైనటువంటి యెహోవాని బట్టి, మన రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకోలేను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రాజులు మనకి ఎవరు లేరు, శూరులు మనకి ఎవరు లేరు. సైన్యములకు అధిపతి యెహోవాయే మన అండ, మన కొండ, మన కోట, మన ఆశ్రయ దుర్గము. ఆయన తట్టు తిరిగినప్పుడు పర్వతములను సైతం చదునుగా చేసేవాడు. పర్వతములను సైతం చదునుగా చేస్తాడు దేవుడు. యెరుబ్బాబెలు గురించి మనం చూసుకుంటాం వచ్చేటువంటి భవిష్యత్తులో. యెరుబ్బాబెలు ఎదురుగా ఓ పర్వతం లాంటి సమస్య వస్తుంది. పర్వతం లాంటి సమస్య వచ్చినప్పుడు దేవుడు అంటాడు, యెరుబ్బాబెలు నువ్వు అడ్డగింపనేలా చదును భూమిగా నువ్వు చేయబడదు అని అంటాడు. అలాగనే చదును భూమిగా చేసేస్తాడు. కొండంత ఎత్తైన సమస్య ఉన్నప్పటికీ కూడా, భయంకరమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పక్షంగా ఉండి వాటిని అన్నిటినీ చదును చేసే దేవుడు. కాబట్టి యెహోవాని బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నాం. మన దేవుడైన యేసుక్రీస్తుని బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడే మన పక్షం యుద్ధం చేస్తాడు, మనకు జయాన్ని ఇస్తాడు. సో ఆ తర్వాత ఇప్పుడు మనం 8వ అధ్యాయం 10వ అధ్యాయం చూసుకున్నాం. ఎందుకంటే ఆ రెండు శత్రువుల మీద దావీదు జయం పొందుకున్నాడు కనుక ఆ రెండు చూసుకొని ఇప్పుడు మనము యోనాతాను కుటుంబం పట్ల దావీదు దయ చూపించాడు. ఎలాగైతే యేసుక్రీస్తు మన యెడల దయ చూపించాడో అలాగనే దావీదు యోనాతాను కుటుంబం పట్ల దయ చూపిస్తాడు. ఆ విషయాలు మనం 9వ అధ్యాయం మనం చూసుకుంటాం. సో 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగక, సీబా యోనాతానుకు కుంటివాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. ఇక్కడ దావీదు అంటున్నాడు, దావీదు రాజ్యం చేస్తూ ఉన్నాడు. సో యెరూషలేములో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన రాజు అయ్యాడు. ఏమంటుంటే, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? దేవుడు నా యెడల దయ చూపించాడు కాబట్టి నేను మనుషుల యెడల దయ చూపిస్తాను అంటున్నాడు. యోనాతాను దావీదు మంచి మిత్రులు, ప్రాణ స్నేహితులని మనం చూసుకున్నాం. వారిరువురు ఒకరికొకరు సాయం చేసుకున్నారని చూసుకున్నాం. ముఖ్యంగా యోనాతాను దావీదుకు సాయం చేశాడు. తద్వారా వారు ఒక నిబంధన చేసుకున్నారు. యోనాతాను ఏమంటాడు? నువ్వు నిశ్చయముగా రాజు అవుతావు, అయితే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. సో ఆ నిబంధన ప్రకారము దావీదు అంటున్నాడు, ఎవరైనా ఉన్నారా అని అన్నప్పుడు మెఫీబోషెత్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కుంటివాడు. అతను లోబేదార్ అనేటువంటి ప్రాంతంలో ఉంటాడు. అది లోబేదార్ అనేటువంటి ఒక లోయ. మాకీరు అనేటువంటి ఒక వ్యక్తి ఏంటో ఉన్నాడని చెప్తారు. అప్పుడు దావీదు అంటాడు, వెంటనే తీసుకురమ్మని చెప్తారు. అది ఆ లోబేదార్ అనేటువంటి ప్రాంతం లోయ ప్రాంతము. అక్కడికి వెళ్ళరు. ఎక్కడో చాటును దాగి ఉన్నాడు. ఎందుకు దాగి ఉన్నాడు అని అంటే, దావీదు రాజయ్యాడు. రాజైనప్పుడు సౌలు కుటుంబం రాజరిక కుటుంబం కనుక వారు ఎప్పుడైనా మళ్ళా రాజరికానికి అడ్డు వస్తారని చెప్పేసి వారిని అందరినీ సంహరిస్తారని భయంతో ఆయన ఆ లోతట్టు ప్రాంతంలో లోయలో ఎవరికి కనపడకుండా రహస్యముగా దాగి ఉన్నాడు. ప్రియమైనటువంటి అయితే దావీదైతే మరి వారిని క్షమిస్తూ ఉన్నాడు, వారి పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు. యోనాతాను కుటుంబం పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన తీసుకొచ్చిన వెంటనే ఆయన సాగిలపడి ఆయన అంటాడు, మెఫీబోషెత్ అంటాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడిని. 8వ వచనం, అతను నమస్కరించి
చచ్చిన కుక్క వంటి వాడినైన నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడినగు నేను ఎంతటి వాడును అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అద్భుతమైనటువంటి ప్రేమ సందేశం మనం ఇక్కడ చూస్తాం. ఒక దయా గుణాన్ని మనం ఇక్కడ చూస్తాం. నార్మల్ గా ఒక వ్యక్తి రాజు అయినప్పుడు ఎదుటి వారు ఎవరైనా తనకు అడ్డు వస్తారేమో, రాజరికానికి అడ్డు వస్తారేమో, అంతకుముందు రాజవంశంలో ఎవరైనా ఉంటే వారందరినీ కూడా సంహరిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనము ఒక న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం మనం ధ్యానించేటప్పుడు అబీమెలెకు అనేటువంటి ఒక రాజుని మనం చూసుకున్నాం, ఒక న్యాయాధిపతిని చూసుకున్నాము. ఆయన ఎవరి కొడుకు? గిడియోను కొడుకు. గిడియోనికి మరొక 70 మంది కుమారులు ఉన్నారు. సో ఈ అబీమెలెకు ఏం చేశాడు? తను తాను న్యాయాధిపతిగా ప్రకటించుకొని ప్రజల మద్దతు కూడగట్టుకొని వెంటనే ఆ 70 మందిని ఒక రాతి మీద అతి కిరాతకంగా చంపివేశాడు. వారు ఎక్కడ అడ్డు వస్తారేమో అని. వారెవరు? తన సొంత సహోదరులే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు కూడా అలాగే చేయవచ్చు. అది పరిపాటి. ఆ దినాల్లో రాజు అయిన వ్యక్తి దానికి ఎవరు అడ్డు లేకుండా నిర్మూలించడం అది ఒక పరిపాటి. అయితే దావీదు అలాగే చేయలేదు, ఎవరిని సంహరించలేదు. అబ్నేరుని కూడా దావీదు వద్దన్నాడు, యోవాబు చంపేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇష్బోషెతును కూడా దావీదు చంపలేదు. రేకాబు, బయాన్ అనేటువంటి వారిద్దరూ చంపారు. దావీదు సమాధానానికి సాదృశ్యంగా ఉంటున్నాడు. యేసుక్రీస్తుని పోలి ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. సో మెఫీబోషెతుని తెమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత మెఫీబోషెతుకు అభయహస్తం ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, 9వ అధ్యాయము 7వ వచనం. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఎక్కింతును, మరియు నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవివ్వక. 2 ఆశీర్వాదాలు ఇక్కడ. ఒకటి ఏమంటున్నాడు? నువ్వు భయపడవద్దు, నీ తండ్రి నీ యోనాతాను నిమిత్తము నిజముగా నేను ఉపకారం చూపిస్తాను అంటున్నాడు. సో సౌలు భూమి అంతా నీకు ఇప్పిస్తాను అంటున్నాడు. తర్వాత నువ్వు సదాకాలం నా భోజన బల్ల యొద్దనే రాజకుమారుడు వలె భోజనము చేయదువు అని అంటున్నాడు. సవిధంగా ఆయన హెచ్చించి ఏం చేస్తాడు? ఆయన వస్త్రములు మార్పించి, ఆ కుంటివాడు అయినా కూడా నార్మల్గా ఆ దినాల్లో కుంటివారు, గుడ్డివారు, రోగులు, అనారోగ్యంగా ఉన్నవారు, అసౌకర్యంగా ఉన్నవారు రాజ సమూహంలో కనబడకూడదు. ఒక సందర్భం చెప్తారా? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? కుంటివారు, గుడ్డివారు, కొంచెం తెలివి తక్కువ వారు, కొంచెం అమాయకంగా ఉండేవారు, పాగల టైప్ ఉండేవారు ఎవరు కూడా రాజు సముఖమున ఉండడానికి వీలు లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు గాతు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆకీషు రాజు కదా. ఆకీషు రాజు దగ్గరికి ఫిలిస్తీ సర్దాలు తీసుకొని వెళ్ళినప్పుడు ఈయన దావీదు గొలియాతుని చంపినవాడు మనకు దొరికాడని నేను చెప్పినప్పుడు దావీదు పిచ్చివాడుగా బిహేవ్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆకీష్ రాజు, ఈ వెరివాడితో నాకేం పని? వెరివాడు, పిచ్చివాడు రాజ సముఖంన నిలువున తగునా అని అంటాడు. సో ఇక్కడ మెఫీబోషెతు కూడా కుంటివాడు. సో రాజ సముఖమున నిలువ తగదు, రాజ సముఖం ఉండడానికి వీల్లేదు. రాజ సముఖమున అందరూ కూడా మంచిగా శ్రేష్టమైనటువంటి వారు, ప్రశస్తమైన వస్త్రం ధరించుకొని చక్కగా ఉండేవారు ఉండాలి. కానీ దావీదు దేవుణ్ణి బట్టి ఆయన ఏం చేశాడు? మెఫీబోషెతు ఎడల దయ చూపించి నిత్యము తన భోజనం బల్ల దగ్గర ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది ఎలా జరిగిందో తెలుసా? 3వ వచనం మనం చదువుకున్నాం. యెహోవా నాకు దయ చూపినట్లుగా, అంటే యెహోవా ఎలాగైతే దయ చూపించాడో ఆ దయను నేను చూపిస్తున్నాను. ఇది నా వలన కలిగినది కాదు, ఇది దేవుని దయ. నేను పొందుకున్నాను, నేను మెఫీబోషెతుకు ఇస్తున్నాను, చూపిస్తున్నాను. ఆ దయను చూపిస్తున్నాను, అంతేగాని నాలో ఏ గొప్పతనము లేదు, ఇది దేవుని దయ అని చెప్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఆ విధంగా ఆయన తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. సో మెఫీబోషెతును ఆ విధంగా దేవుడు ఆశీర్వదించి
ఆ యొక్క షీబాకు ఆజ్ఞ ఇచ్చాడు. సౌలు భూమి ఏదైతే ఉందో దాన్ని అంతటిను సాగు చేసి దాని ఫలాన్ని తీసుకొచ్చి మెఫీబోషెత్ ఇవ్వమని సెలవిస్తాడు. ఆ తర్వాత 13వ వచనం, మెఫీబోషెత్ యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను, అతని కాళ్ళు రెండును తింటివి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మనం ఏం చూస్తామనంటే దేవుని యొక్క దయను మనం ఇక్కడ చూస్తాం. దావీదులో దేవుని యొక్క దయా గుణాన్ని మనం చూస్తాం, శత్రువులను ప్రేమించే గుణాన్ని చూస్తాం, దయా రసాన్ని మనం చూస్తాం, క్షమించే గుణాన్ని చూస్తాం, పగ తీర్చుకునే గుణాన్ని మనం చూడం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది extraordinary virtue of the Lord Jesus Christ that we see in David. ఒక గొప్ప దైవ గుణాన్ని మనం దావీదులో చూస్తాం, దయాగుణము. దయాగుణము సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనం చేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. సో అలాగనే దేవుడు కూడా, ఇది ఒక దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. మనం కూడా ఆత్మీయంగా ఒకప్పుడు కుంటితనంలోనే ఉన్నాం. సో మనం కూడా మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి, మన అతిక్రమములను బట్టి మన ఆత్మీయ కుంటితనంలో ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నన్ను దర్శించి మనలను ఆ యొక్క ఆత్మీయ కుంటితనంలో మనల్ని విడిపించి ప్రశస్తమైన వస్త్రము, రక్షణ వస్త్రం మనకు ధరింపజేసి మన పాపములను, మన అపరాధములను క్షమించి మనల్ని విడిపించి ఆయనతో కూడా ఆ యొక్క పరిశుద్ధ బల్ల దగ్గర నిత్యము మనం భుజించి ఆయనతో కూడా అనుసంధానం చేసి ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండేటట్లు చేశాడు. ఆయన మరలా రానై ఉన్నాడు. ఆయనతో కూడా యుగాలు మనం మహిమరాజ్యంలోకి ప్రవేశిస్తామనే గొప్ప ఆశను మనకు దేవుడు ఇచ్చాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఇది దేవుడు మన ఎడల చూపిన దైవ సాదృశ్యంగా ఉంటుంది. సో దేర్ఫోర్ మనము దేవుని దయను పొందుకున్నాం కనుక దావీదు వలె మనం కూడా ఇతరుల ఎడల దయ చూపించవలసి ఉన్నది, ఇతరులకు ఉపకారము చేయవలసి ఉన్నది, అనేక మందిని దేవుని వద్దకు నడిపించవలసి ఉన్నది. సో ఇది మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ సత్యాలను మనం చూసుకున్నట్లయితే మనకు స్పిరిచువల్ బ్యాటిల్స్ లో, ఆత్మీయ యుద్ధాల్లో మనకు జయాన్ని అనుగ్రహించేవాడు దేవుడే, కేవలం దేవుడు మాత్రమే. మనం ఏం చూసుకున్నాము, దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు దావీదును కాపాడుచుండని అని చూసుకున్నాం. దేవుడు దావీదుకు విజయం ఇచ్చాడని చూసుకున్నాం. తన శత్రువులు అందరి మీద విజయం ఇచ్చాడని చూసుకున్నాం కదా, అవునా కాదా? శత్రువులందరి మీద విజయాన్ని ఇచ్చి నెమ్మది కలుగు చేశాడని చూసుకున్నాం కదా. సో therefore we have to believe and trust such a great God, such a mighty God. Oh Lord, you only guide me and lead me, help me to do all the spiritual battles, to defeat the enemy, triumph enemy, లోకము, శరీరము, సాతాను. ఈ యొక్క మాటను మన హృదయంలో మనం ఎప్పుడు కూడా ముద్రించుకోవాలి. ప్రభువా, నీవే నాకు జయాన్ని ఇచ్చేవాడు, నా ఆత్మీయ పోరాటాలన్నింటిలో నాకు జయాన్ని ఇచ్చేవాడు నీవే, నీవు తప్ప వేరెవ్వరూ లేరు ప్రభువా అని మనం దేవుని విశ్వాసం నుంచి పోరాటాలు వచ్చినప్పుడు దేవుని అడగాలి. దేవుడు తప్పని మనం జయాన్ని ఇస్తాడు. నంబర్ 2, ఇఫ్ ద లార్డ్ ఈస్ ఫర్ us, who can be against us? ఆయన మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? ఎంతో మంది శత్రువులు వచ్చారు, మనం చూసుకున్నాం. 6-7 దేశాల శత్రువులు వచ్చారు, కానీ ఎవరైనా నిలవగలిగారా? వై? బికాస్ ద లార్డ్ వాస్ విత్ డేవిడ్. దేవుడు దావీదుతో కూడా ఉన్నాడు, దావీదును కాపాడుతూ ఉన్నాడు, కాబట్టి శత్రువులు ఏమీ చేయలేదు. ఈ మాటను మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. రోమన్స్ chapter 8, Romans chapter 8 was 31, was 31. Romans chapter 8 was 31 చదవండి.
ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? ద లార్డ్ ఈస్ ఫర్ అస్, హూ కెన్ బి అగెన్స్ట్ అస్? మన ఎదుట ఎవరు నిలబడలేరు. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని దేవుడు సెలవిస్తా ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో మన జీవితాల్లో మనం దయను చూపించే వారంగా ఉండాలి. దావీదు ఎలాగైతే దయ చూపించాడో, ప్రేమను చూపించాడో, శత్రువుల ఎడల ప్రేమను చూపించాడో, మనం కూడా అలాగనే క్రీస్తు ప్రేమను మనం చూపించాలి. క్రీస్తు యొక్క దయాగుణాన్ని మనం చూపించాలి. మన శత్రువులను ప్రేమించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మనకు అందరికి తెలిసిన మాటే, మరొకసారి దాన్ని వేగంగా త్వరగా చదువుకుందాం. సో ఈ యొక్క మాటలను మనం మర్చిపోకూడదు. 6వ అధ్యాయము 5వ అధ్యాయము 43వ వచనం అనుకుంటాం. 5వ అధ్యాయము 43, 44. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పొరుగు వారిని ప్రేమించు, శత్రువుని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి, ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయి. దిస్ ఇస్ వాట్ డేవిడ్ డిడ్. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కాపాడేవాడు దేవుడే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దావీదును కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడుతుంది. దావీదుకు ఆత్మీయ విజయాలను, భౌతిక విజయాలను ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు విజయాలను ప్రసాదిస్తాడు. ఆయన మాత్రమే ప్రసాదించగలడు. ఆయన నీ పక్షం ఉండగా నీకు విరోధి అవడు. ఇజ్రాయేలును కాయువాడు, కొనుకడు, నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడువాడు, నిన్ను రక్షించువాడు. సో దేర్ఫోర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మన ఎడల దయ చూపించిన రీతిగా, మనల్ని ప్రేమించిన రీతిగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించి బద్దులమై ఉన్నాం. మన శత్రువులను ప్రేమించి బద్దులమై ఉన్నాం. మనం అంతకుముందు కూడా మనం చూసుకున్న మేలు చేత కీడుని జయించమన్నాం. ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మేలు చేత కీడుని జయించమని దేవుడు వాక్యం సెలవిస్తాము. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ బార్గో టు ప్రే అండ్ టు us.